హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా అల్లం పుదీనా పచ్చడండి. మనం మామూలుగా పుదీనాతో పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటాం. కానీ ఈ అల్లం పుదీనాతో ఓసారి పచ్చడి చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ అల్లం పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఓ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి. ధనియాలు వేగిన తర్వాత ఇందులో అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని అల్లం కూడా వేపుకోవాలండి. ఈ అల్లం పుదీనా పచ్చడి మనకి రైస్‌లోకే కాదండి, ఇడ్లీ, దోసలోకి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అల్లం యాడ్ చేసిన తర్వాత అల్లం చాలా చక్కగా వేపుకున్నప్పుడే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ యాడ్ చేసాం కదండి, ఉల్లిపాయ ఎక్కువసేపు వేపుకోనవసరం లేదండి. కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఓ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత బాగా పండిన టమోటాలు ఒక 2 వరకు యాడ్ చేసుకోండి. ఓ పెద్ద సైజు పుదీనా కట్టకి 2 టమోటాలైతే సరిపోతాయండి. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ టమోటా ముక్కలు కూడా చక్కగా కాసేపు వేపుకుందామండి. పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఎక్కువగా స్మాష్ అవ్వాల్సిన అవసరం లేదండి. చూడండి, మనకి ఉల్లిపాయ, టమోటా పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకున్నాం కదండి. ఇప్పుడు పెద్ద సైజు పుదీనా కట్ట తీసుకుని శుభ్రంగా ఆకుల వరకు వలిచేసుకొని కడిగి శుభ్రపరచుకోవాలండి. ఇప్పుడు కడిగి శుభ్రపరచుకున్న ఆకు కూడా ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుందండి. మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి. పుదీనా ఆకు కూడా ఎక్కువగా వేపుకోకండి. మనకి ఆకు మగ్గిపోయి కాస్త పచ్చివాసన పోయింది అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు పులుపుకి తగినంత చింతపండు కూడా యాడ్ చేసుకోండి. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులోకి స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు ఈ కారం ప్లేస్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కారం పౌడర్ యాడ్ చేసుకున్నానండి. చక్కగా వేపుకొని స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మరి ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేయకండి. కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే పచ్చడి రుచి అనేది మంచిగా ఉంటుంది. మనకు అల్లం ముక్కలు మెదగవు కదండి, అక్కడక్కడ కాస్త తగులుతూ ఉంటాయండి. ఎక్కువ పేస్ట్లా ప్రిపేర్ చేయకండి అస్సలు. మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2, 3 ఎండుమిర్చి, ఒక 5, 6 వెల్లుల్లి కాస్త కచ్చాపచ్చా నలగొట్టి యాడ్ చేసుకోండి. ఓ రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒక్కసారి వేపేసుకుందామండి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి. ఈ ఇంగువ యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది డబల్ అవుతుందండి. మనకి రుచి అంతా ఇచ్చేది ఇంగువేనండి. ఇంగువైతే స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా వేపుకొని పూర్తిగా స్టవ్ కట్టేసి వేడి మీదనే మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కాస్త మరిగించుకోవాలండి. ఒక 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో మరుగుతూ ఉన్నప్పుడు ఇలా కలుపుతూ ఉండండి. చక్కగా పచ్చడి మొత్తం ఇలా మరిగిన తరువాత ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దించేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ అల్లం పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.